समानाय स्वाहा समानाय स्वाहा यद्विष्णोरे गमत्तमो आदर्शोपदर्श उद्धमाद वसन्तमा आदित्य भास्कराय विद्महे महादिगराय आदित्य प्रचोदयात् सर्वविद्यानां ईश्वर सर्वभूतानां కృతవీర్యుని కథ ప్రారంభం. పూర్వము కృతవీర్యుడైన మహారాజు ఉండేవాట. అతడు సకల సద్గుణ సంపన్నుడు, ధర్మాత్ముడు. ఆయన భార్య మహాపతివ్రత సుగుణవతి. ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగినటువంటి ఇల్లాలు. ఆ పుణ్య దంపతులకు ఎంతకాలం గడిచిన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని కూడా వదిలేసి కేవలం పైనుంచి రాని ఆకులే భుజిస్తూ తన తపస్సును కొనసాగించాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు శరీరం చిక్కి శల్యం అయిపోయింది. ఒకనాడు ఆకాశ మార్గంలో సందర్శించుకున్నటువంటి నారదుడు ఆ రాజు యొక్క పరిస్థితిని చూసి జారిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీర్యుడి తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం అతను కొడుకు పడుతున్న బాధలు చెప్పాడు. నారదుడి ద్వారా తన కుమారుడు సంతానం ఎంతో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీర్యుడు తండ్రి చతుర్ముఖుడిని నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణ సంపన్నుడు అయినప్పటికీ కూడా దానశీలి ధర్మప్రభు ఎన్నో యజ్ఞాన్ని వ్రతాన్ని చేశాడు. ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకుంటూ కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగకపోవడానికి కారణం ఏమిటయ్యా అని అడిగాట. అప్పుడు అతను ఏ పాపం చేశాడు, ఏం చేస్తే నా పుత్రుడికి పాపం తొలగిపోయి అతనికి సంతాన ప్రాప్తి కలుగుతుందయ్యా, దయచేసి సెలవివ్వండి అని దీనంగా ప్రార్థించాట. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుడి తండ్రితో అలా చెప్పాట, నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరు గలవాడట, పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతను ధనకాంక్షతో దారిని కాసి బ్రహ్మవేత్తలను, సాత్వికులను, బ్రాహ్మణులను ఆయన 12 మంది బ్రాహ్మణులు చంపి వారి దగ్గర ఉన్న సంపదని, ఆహారాన్ని దోచుకున్నట్ట. ఆ రోజంతా సమయం దొరక ఏమీ తినలేదు. దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు మాఘ బహుళ చవితి. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికి వచ్చిన సాముడు తన కుమారుని గణేశ అని పేరు పెట్టి పిలిచాడు. దోచుకున్న ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు. కొన్నాళ్ళకి సాముడు మరణించాడు. పరమ పాపి అయినప్పటికీ కూడా మాఘ బహుళ చవితి నాడు ఏమీ తినకపోవడం వలన సంధ్యా సమయంలో ఇంటికి వచ్చి కొడుకుని గణేశ అని పల మార్లు పిలవడం ద్వారా కొడుకుతో కలిసి గణేశుడు ప్రసాదాన్ని తినడం వలన అతనికి అమితమైనటువంటి పుణ్యఫలం లభించింది. కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీర్యుడు అనే పేరుతో నీ పుత్రుడిగా జన్మించాడు.
ప్రస్తుతం అతను ఎన్ని పుణ్యకారాలు చేస్తున్నప్పటికీ కూడా గత జన్మలో మంచివారిని వధించినటువంటి పాపం వలన ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదయ్యా. అతను చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న కృతవీరుడి తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసిన బ్రహ్మహత్యా పాపం క్షమించడానికి అయినది, దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి, అది ఎంత కష్టమైనది ఎప్పటికీ సరే అని ప్రాధాయపడ్డాట. అప్పుడు బ్రహ్మ, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనటువంటి కోరిన కోరికలు తీర్చేటటువంటి శ్రీ గణేశ సంకష్టాల చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలని నశిస్తాయా అని ఆ వ్రత విధానం అంతా కూడా చెప్పాట. అప్పుడు కృతవీరుడు తండ్రి నారదుడి ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీరుడు సంతానవతుడయ్యాట. కరడుగట్టిన ప్రారంభాన్ని సైతం కర్పూరంలా వెలిగించి వేసే మహిమాన్వితమైనటువంటి వ్రతం ఏదయ్యా అంటే అది శ్రీ సంకష్టాల చతుర్థి వ్రతం. ఈ కథలో నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యములతో సంకష్టాల చతుర్థిని వ్రతాన్ని ఆచరించిన ఆ యొక్క కథలు పద్ధతితో విన్న అత్యంత మహిమాన్వితమైన ఫలితం లభిస్తుంది అని బ్రహ్మాది సోనికాది మహాముడికి సోదర మహాముడు చెప్పారట. ఎప్పుడు కూడా చాలా మంది అనుకుంటూ ఉంటాం, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా మాకు కలగాల్సింది కలగట్లేదు, అనేక కష్టాలు బాధపడుతున్నాము అని చాలా బాధపడుతుంటారు. కానీ గత జన్మలో ఇక్కడ ఈ కథలో సంతానం మాత్రమే కలగలేదు, మిగిలిన పనులన్నిటికీ కూడా బ్రహ్మహత్యా పాతకానికి పుత్ర సంతానం కానీ కలగలేదు. కానీ మన జీవితంలో మనకి ఏదైనా అందట్లేదు అంటే దానికి సంబంధించినటువంటి పాపాన్ని మనం చేసి ఉంటాం. గత జన్మ పాపాల కారణంగా, గత జన్మ పుణ్యాల కారణంగానే వాటి యొక్క సంచితమైనటువంటి ప్రారంభాన్ని తీసుకొని మనం ఈ జీవితంలో వస్తూ ఉంటాం. మరి ఈ జీవితంలో వాటిని అనుభవించడానికే కానీ ఇప్పుడు కొత్తగా మనం చేసేది ఏమీ లేదు, కొత్తగా సృష్టించుకునేది ఏమీ లేదు. కానీ మరి ఆ ప్రారంభాలలో ఉన్నటువంటి పాపాన్ని సైతం తొలగించేటువంటి మహిమాన్వితమైనటువంటి కొన్ని పరిహారాలు ఉన్నాయి. నమో నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి. చేతిలో ఒకసారి నీళ్లు పోసుకొని అలా చూపించదు. శివాయ నమః. భగవద్ బంధువులందరికీ కూడా తెలియజేసే ముఖ్య విషయం ఏంటనగా, మన యొక్క సారభాగంలో ఏం చేసినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ప్రతి నెల బహుళ చతుర్థి నాడు వచ్చేటువంటి సంకష్టహార చతుర్థి పర్వదినాన్ని అత్యంత వైభవపేతంగా మనం ఈ దేవాలయంలో మన సారభాగంలో అత్యంత విశేషంగా స్వామివారికి సాయంత్రం 6 గంటల నుండి అభిషేకము, గరిక పూజ, షోడశ ఉపచారంతో పూజా కార్యక్రమం, అనంతము కథా శ్రవణము, అలాగే ఉపవాస తర్పణ కార్యక్రమాల్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భగవద్ బంధువులందరూ కూడా పాల్గొని స్వామివారి మహిమాన్వితమైనటువంటి సంకష్టాల చతుర్థి వ్రతాన్ని ఎంతో విశేషంగా పాల్గొని ఆ యొక్క స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. అలాగే ప్రతి నెలా కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క అత్యంత వైభవపేతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ సంకష్టాల చతుర్థి వ్రతంలో బంధువులందరూ, భగవద్ బంధువులందరూ కూడా పాల్గొని అలాగే ధర్మబద్ధమైనటువంటి మీ కోరికలు తీరుటకు, స్వామివారి యొక్క ఈ అనుగ్రహానికి పాత్రలు గుట్టుకు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. జై గణేశ, జై జై గణేశ. మన సారపాక గ్రామంలో వేచేసినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయం విశేషించి ఈరోజు సంకష్టాల చతుర్థి సందర్భంగా సాయంకాలం 6 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు స్వామివారికి విశేషంగా మహిళా భక్తులందరి చేత కూడా ప్రతి నెల కూడా స్వామివారి యొక్క సంకష్టాల చతుర్థి జరుగుతుంది. అలాగే ఈ రోజు కూడా సంకష్టాల చతుర్థి సందర్భంగా జరిగేటువంటి పూజా కార్యక్రమం విశేషంగా భక్తజనాలందరితో కూడా ఎంతో విశేషంగా చేయడం జరిగింది. అలాగే వచ్చే నెల 26వ తారీఖు స్వామివారి యొక్క ఆలయం నందు నూతన ద్వైత ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని కూడా భక్తులందరి సమక్షంలో, అలాగే కమిటీ వారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, అలాగే మిగతా భక్త బృందాలు, అలాగే మిగతా బ్రాహ్మణ సమావేశంలో అందరితో కూడా ఈ యొక్క మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన ఆలయంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కావున భక్త మహాశయులందరూ కూడా స్వామివారి ఆలయానికి వచ్చేసి లక్ష్మీ గణపతి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా పొందుతారని చెప్పేసి కోరుతున్నాం. జై గణేశ, జై జై గణేశ.